Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ జూలై 2వ తారీఖు నుంచి ఎడ్జ్బాస్టన్లో జరగబోతుంది. ఎడ్జ్బాస్టన్ అంటే బర్మింగ్హామ్ సిటీ పేరు, వార్విక్షైర్ కౌంటీ పేరు. ఇవన్నీ చెప్తే కానీ మనకు కరెక్ట్ పిక్చర్. ఎందుకంటే కొన్నిసార్లు దాన్ని ఎడ్జ్బాస్టన్ టెస్ట్ అంటారు, కొన్నిసార్లు బర్మింగ్హామ్ టెస్ట్ అంటారు. పేరు ఏదైనా సరే మన రికార్డ్ అక్కడ ఏ మాత్రం బాగలేదు అని చెప్పక తప్పదు. బాగలేదండి, వర్స్ట్గా ఉంది. అక్కడ మనం 1967 నుంచి ఇప్పటి వరకు 8 టెస్ట్ మ్యాచ్లు ఆడడం ఆ వెన్యూలో. ఎడ్జ్బాస్టన్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వెన్యూస్, టెస్ట్ మ్యాచ్ వెన్యూస్. 1902లోనే ఇప్పుడు అక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇండియా అయితే 1967 నుంచి అక్కడ ఆడుతుంది. 1967 నుంచి మనం 8 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో ఎన్ని ఓడిపోయి ఉంటాం మీరు ఊహించండి. మీ ఊహకు కూడా ఉండదు. ఎందుకంటే ఆడిన 8 టెస్టుల్లో మనం 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. We lost as many as 7 out of 8 test matches played at Edgbaston. సో దారుణమైన రికార్డు. ఆ మిగిలిన టెస్ట్ మ్యాచ్ కూడా డ్రా చేసుకున్నాం. సో ఇంతవరకు మనం అక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. వీ హ్యావ్ నాట్ వన్ ఈవెన్ ఎ సింగిల్ టెస్ట్ మ్యాచ్ ఎట్ ఎడ్జ్బాస్టన్. అంత పూర్ రికార్డు ఉంది మనకి. అక్కడ కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, అంటే మేజర్ టెస్ట్ వెన్యూస్లో కొన్ని చోట్ల మనకి ఇంకా మొదటి విక్టరీ రాలేదు. దాంట్లో ఇదొకటి. అలాగే మనకి ఇదే ఇంగ్లాండ్లో మాంచెస్టర్, ఓల్డ్ ట్రాఫర్డ్, అక్కడ కూడా మనం ఇంతవరకు గెలవలేదు. కానీ అక్కడ ఆడిన 9 టెస్టుల్లో 5 డ్రా చేసుకున్నాం, 4 ఓడిపోయాం. కానీ ఇక్కడ ఉన్నంత దారుణమైన రికార్డు లేదు అక్కడ. అలాగే మీకు బ్రిడ్జ్టోన్, ఎక్కడైతే నిన్న కూడా మనం వీడియో చేస్తున్నాం, మనం T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన బ్రిడ్జ్టోన్, బార్బేడస్, కెన్సింగ్టన్ ఓవల్లో కూడా మనం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికాలో కూడా మనం గతంలో గెలవలేదు. కానీ 2024లో వరుసగా 5-6 టెస్టులు ఓడిపోవడం, డ్రాల్ చేసుకున్న తర్వాత 2024లో లాస్ట్ ఇయర్ మనం కేప్ టౌన్లో, సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి టెస్ట్ విజయం నమోదు చేసుకోగలిగాం. కానీ ఇక్కడ మాత్రం ఈ ఎడ్జ్బాస్టన్లో మాత్రం, బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్లో మాత్రం ఆడిన 8 టెస్టులో 7 టెస్ట్ మ్యాచ్లు ఉంటాయి. వాటిలో 3 టెస్ట్ మ్యాచ్లు మనం ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయాం. మిగతా ఇంకో 3 టెస్ట్ మ్యాచ్లో కూడా చాలా హ్యూజ్ మార్జిన్. ఒక టెస్ట్ మ్యాచ్లో 132 రన్స్ తేడాతో, ఒక మ్యాచ్లో 7 వికెట్స్ తేడాతో, ఒక మ్యాచ్లో 8 వికెట్స్ తేడాతో, అంటే చాలా చిత్తుగా ఓడిపోయాము. ఒక్క మ్యాచ్ మాత్రం 2018లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో వెళ్ళినప్పుడు ఆ సిరీస్ యాక్చువల్గా మనం 4-1 తేడాతో ఓడిపోయాం. 4 ఇంగ్లాండ్ గెలిచింది, మనం ఒకటే గెలిచాం. కానీ ఆ సిరీస్లో చాలా టైట్ మ్యాచెస్ ఉన్నాయి. ఈవెన్ ఆ ఎడ్జ్బాస్టన్లో జరిగిన మ్యాచ్లో కూడా మనం జస్ట్ 31 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఇంకో 31 రన్స్ చేస్తుంటే మనం గెలిచాం. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, సెకండ్లో 50 చేశాడు. మన బౌలర్లు కూడా మంచి బౌలింగ్ చేశారు. అశ్విన్ ఐ థింక్ పిక్డ్ అప్ 6-7 వికెట్స్. మిగతా వాళ్ళు కూడా మంచి వికెట్స్ తీశారు. అప్పటికి ఇంకా బుమ్రా సీన్లోకి రాలేదు. బుమ్రా టెస్ట్ బి చేశాడు, కానీ ఇంగ్లాండ్లో ఆడించలేదు అప్పటికి ఇంకా. సో ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో మనం 2018లో 31 రన్స్ తేడాతో మాత్రం ఓడిపోయాం. అదొక్కటే మనకు క్లోజెస్ట్ వచ్చింది. అంతకుముందు 1986లో కపిల్ దేవ్ క్యాప్టెన్సీలో మనం వెళ్ళినప్పుడు అక్కడ డ్రా చేసుకున్నాం. ఆ సిరీస్ మనకి ఇంగ్లాండ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ 1986లో. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ గెలిచాం, సెకండ్ టెస్ట్ గెలిచాం, లార్డ్స్లో గెలిచాం, లీడ్స్లో గెలిచాం. థర్డ్ టెస్ట్ మ్యాచ్ హ్యాపెండ్ ఎట్ ఎడ్జ్బాస్టన్. ఆ మ్యాచ్లో మనం జస్ట్ డ్రా చేసుకున్నాం. యాక్చువల్గా మనకి టైం ఉంటే మనం గెలిచుండేవాడు. టైం మనకు సరిపోలేదు, కానీ చాలా బాగా పర్ఫామ్ చేసాం ఆ మ్యాచ్లో కూడా. సో ఒకే ఒక డ్రా ఉంది. ఇంకొక మ్యాచ్లో 31 రన్స్ తేడాతో మనం నేరోగా ఓడిపోయాం. మిగతా అన్నీ కూడా ఎప్పుడు చిత్తుగా ఓడిపోవడం అనేది చేసాం. ఎందుకంటే అక్కడ కండిషన్స్, నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది, క్లౌడీగా ఉంటుంది, చలిగా ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది. సో ఇండియాకి ఏ మాత్రం అచ్చిరాని గ్రౌండ్స్లో మనం చెప్పుకోవాల్సిన నెంబర్ 1 గ్రౌండ్ ఏంటంటే ఇది. మరి ఇలాంటి గ్రౌండ్లో అయినా బుమ్రాని ఆడించాలి కదా. అంత టఫ్ రికార్డు ఉన్న చోట్ల మనం బుమ్రా లేకుండా వెళ్తే మరింత వీక్ అయిపోతాం కదా అని మీరు అనొచ్చు. మనకి తాజా సమాచారం ప్రకారం బుమ్రా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే డెసిషన్ తీసుకుంటారు, ఇవాళ రేపు డెసిషన్ తీసుకుంటారు. బుమ్రా ఇండియా 2 రోజులు ప్రాక్టీస్ చేశారు ఇంతవరకు. నిన్న ప్రాక్టీస్ చేయలేదు, నిన్న హాఫ్ డే ప్రాక్టీస్. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది బుమ్రా ఆడతాడో లేదు. ఫస్ట్ డే రోజున మన వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు బుమ్రా డిడ్ంట్ బౌల్ ఎ సింగిల్ ఓవర్. బుమ్రా వాజ్ దేర్ ఆన్ ది గ్రౌండ్. బుమ్రా కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దే వర్ జస్ట్ ప్రెజెంట్ ఆన్ ది గ్రౌండ్ అంతే.
సెకండ్ డే రోజున బుమ్రా అరగంటకు పైగా బౌలింగ్ వేశాడు. ఫుల్ టిల్ట్, ఫుల్ పేస్తో బౌలింగ్ వేశాడు. అంటే ఏమాత్రం ఒళ్ళు దాచుకోకుండా తన రెగ్యులర్ రన్అప్తో రెగ్యులర్ స్టైల్లో బౌలింగ్ వేశాడు. బ్యాటింగ్ కూడా చేశాడు. సో అది కొంత ఇండికేషన్. అంటే ఒక ఆప్షన్ పెట్టుకున్నారు మనం, బుమ్రాని ఆడించాలా వద్దని. ఎందుకంటే బుమ్రాని ఆడించాలా వద్దనేది వెదర్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. వెదర్ కనుక క్లౌడీగా ఉందనుకోండి, ప్రస్తుతం క్లౌడీగా ఉందని చెప్తాం. మొన్నటిదాకా అక్కడ ఎండలు కాసాయి. ఇప్పటికే అక్కడ బాగా వేడిగా ఉంది, వామ్గా ఉంది. టెంపరేచర్ 30 degrees పైన ఉంది. ఇంగ్లాండ్ 30 degrees అంటే చాలా ఎక్కువ, మనకి చాలా ప్రెజెంట్ 30 degrees అంటే. 30 degrees పైగా టెంపరేచర్ ఉంది, వామ్గా ఉంది, హ్యూమిడిటీ ఉంది, క్లౌడ్ కవర్ ఉంది. క్లౌడ్ కవర్ ఉండడం అనేది ముఖ్యం స్వింగ్ బౌలింగ్కి, బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ కలిపి రావడానికి. క్లౌడ్ కవర్ అయితే ఉంది. భవిష్యత్తులో కూడా 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. క్లౌడ్ కవర్ కనుక ఉంటే, పిచ్ కనుక గ్రీనిష్ పిచ్ ఉంటే, బుమ్రా ఆడకపోవచ్చు అని వాళ్ళకి సమాచారం, అంటే ఆడకపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి గ్రీన్ పిచ్ ఇస్తారు, ఇచ్చి అలాగే జఫ్రాచర్ని కూడా టీంలో చేశారు. సో దే వాంటెడ్ టు అన్లీష్ జఫ్రాచర్ అని గ్రీనిష్ పిచ్ అగేన్స్ట్ ఇండియన్ బ్యాటింగ్, విచ్ హాస్ డన్ వెల్ ఇన్ ది ఫస్ట్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్లో మన బౌలింగ్ ఫెయిల్ అయింది కానీ బ్యాటింగ్ క్లిక్ అయింది. సో అందుకని వాళ్ళు గ్రీన్ పిచ్ ఇచ్చే అవకాశం, గ్రీన్ పిచ్ ఇస్తే బుమ్రాని ఆడిస్తారు. లార్డ్స్లో ఆడించారు బహుశా. సో అలాంటి నిర్ణయం, గ్యాప్ ఉంది కాబట్టి 1 week గ్యాప్ ఉంది కాబట్టి బుమ్రాని ఆడించే అవకాశం విషయంలో ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది, దాంట్లో కూడా కొంత క్లారిటీ వస్తుంది. అలాగే ఈరోజు జరిగే నెట్ ప్రాక్టీస్ అనేది ఆప్షనల్ కాదు. ఇవాళ నెట్ ప్రాక్టీస్, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెట్ ప్రాక్టీస్ ఇది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో బుమ్రా ఎన్ని ఓవర్లు వేస్తాడు, ఎంతసేపు బౌలింగ్ చేస్తాడు అనే దాని మీద మనకి క్లియర్ ఇండికేషన్ వస్తుంది, వెదర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఆర్ నాట్ అని. సో అది పరిస్థితి. బుమ్రా విషయంలో ఇంకా మనకి క్లారిటీ లేదు. ఎవరు ఆడతారు, కుల్దీప్ ఆడతాడా, లేదా నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడా, శార్దుల్ ఆడతాడా, ప్రసిద్ధ్ కృష్ణకి ఇంకొక ఛాన్స్ ఇస్తారా, ఇవన్నీ కూడా మనకి ఇంకా క్వశ్చన్ మార్క్స్గానే ఉన్నాయి. వెదర్ విషయంలో మాత్రం వచ్చిన అప్డేట్ మీకు ఇచ్చాను. అలాగే బుమ్రా కూడా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎడ్జ్బాస్టన్లో లెక్క సరి చేయొచ్చు. నేను చెప్పినట్టు కేప్ టౌన్లో ఎప్పుడు గెలవని చోట మనం గెలిచాం లాస్ట్ ఇయర్. అలాగే మనం బ్రిస్బేన్లో 48 ఏళ్ళ తర్వాత ఎప్పుడు మనం 2019లో గెలిచాం, 2021లో గెలిచాం. అలాగే మనం ప్రతి చోట్ల పర్త్లో 2008లో గెలిచాం. మనం అంతకుముందు ఎప్పుడు మనకి అక్కడ అన్ని వరుస ఓటముల తర్వాత. సో అలాంటిదే మనం ఇక్కడ కూడా వీ కెన్ డూ దట్. లెక్క సరి చేయడం అనేది ఇక్కడ కూడా జరగచ్చు. బట్ చరిత్ర అయితే అది చెప్తుంది. సో అది మీ ముందు ఉంచే ప్రయత్నం ఈ వీడియో.